పాతాళం. పరలోకము మార్గం ఎలా ఉంటుందట? ఇరుకంటే ఏంటి? కష్టంగా ఉంటుంది. పాతాళం మాత్రం విశాలం, ఏ కష్టం ఉండదు. పరలోక మార్గం ఇరుకంటే కష్టాలు, కన్నీళ్లు, బాధలు. మరి ఇరుకు మార్గంలో నువ్వు ప్రయాణం చేయగలిగితేనే గమ్యం చేరుకుంటావు, పరలోకం. కాబట్టి భక్తులైన వారు ఇరుకులోనే ప్రయాణం చేశారు. బైబిల్లో ఉన్న భక్తులందరినీ మనం చూస్తే కష్టాలలో వాళ్ళు నడిచారు, ముళ్ళ బాటలో నడిచారు. మనము నమ్మిన ప్రభువు కూడా ఏ బాటలో నడిచాడు ఆయన? ఎవడ? ఎబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు శరీరంతో ఉన్న దినములట మహారోదన కన్నీ. మనం ఏంటంటే భూమి మీద మంచిగా బ్రతికితే చాలు అనుకుంటున్నాం. కాదండి, నువ్వు పరలోకాన్ని సంపాదించాలి. అది నీ గురి, అది మన జయం. యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన దేనికోసం తెలుసా? ఈ నశించిపోతున్న సమాజాన్ని చూశాడు, ఇలాగ సమాజానికి వాక్యం చెప్పాలని రోధించాడు. ప్రతి దినము ఇతర సమీప గ్రామాలకు వెళ్ళాడు, పరలోకం గురించి